వెల్కమ్ టు బీజేటీవీ. మన సంకల్పం వికసిత్ భారత్, వన్ ఐడి, వన్ నేషన్, వన్ ఫ్యామిలీ నినాదంతో దేశ రక్షకుడు విశేష ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ ప్రతి ఇంటా వెలుగు నింపాలని ప్రజల కోసం తీసుకొచ్చిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ప్రధానమంత్రి ఔషధ కేంద్రం, ఆధార్ సెంటర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్, ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ మరియు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా 10 లక్షల రూపాయల హెల్త్ కార్డ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డు నెంబర్ 8 బొల్లారం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ శ్రీ నరసింహారావు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ సతీష్, కంటోన్మెంట్ కన్వీనర్ విజయానంద్, సీనియర్ నాయకులు ధనుంజయాచారి, మచల శ్రీనివాస్, జగన్మోహన్ మరియు జిల్లా ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్, వార్డు ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయత నాయకుడు, దేశ సంరక్షకుడు, క్రెడిటబిలిటీ గవర్నమెంట్, గ్లోబల్ లీడర్స్ నరేంద్ర మోదీ రావాలి, కావాలి, మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావాలి అని హర్ ఘర్ మోడీజీ క్యాలెండర్, సబ్కా సాథ్ హై వికాస్ అని నినాదాలు చేశారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ మేడం ఉన్నామా? ఆరోగ్యశ్రీ మేడం వచ్చింది కదా. మేడం ఎక్కడ ఉన్నామా? ఆరోగ్యశ్రీ రండి. This is regarding what? This is regarding health checkup. Sugar BP will be checked. Whoever is having the hypertension and diabetes, free medicine will be given. And Ayushman Bharat health IDs will be given. ABHA cards will be given to them. This is the central government scheme, and through this PMJY cards, insurance cards are also provided. That will be given in the later period. ఏం చేయాలి ఈ స్కీమ్ గురించి ఒక 2 నిమిషాలు చారి గారు చెప్తారు, మాట్లాడండి. బ్యాంకు టేబుల్ ఇటు అయిపోయి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు 23 రేపటికి ఆఖరి కొత్త సంవత్సరంలో మనం అడుగుతబోతున్నాం. ఎల్లుండి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పేరున మన దేశం మొత్తం మీద కార్యక్రమం మొదలుపెట్టాడు. దానికి అనుగుణంగా అందరము ఆయనకు చేయూతనివ్వడానికి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. మనము ఈ ఉజ్వల గ్యాసే కానీ మిగతా ఆరోగ్యశ్రీ కాకుండా మన ప్రధానమంత్రి ఆరోగ్య పథకం కూడా ఉన్నది. దానికి కూడా ఒక స్కీము, దానికి ఆ కార్డుకు దీనికి ఏం సంబంధం లేదు. ఇవాళ ఇంకో స్కీమ్ కూడా పెట్టారు, చాలా పెద్ద స్కీము. ఎటువంటి క్యాన్సర్ వచ్చినా ఎవరికి ఉన్నా 15 లక్షల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అది ఇవాళనే డిసైడ్ అయింది. అది ఇవాళ సాయంత్రం వరకు లేకపోతే 5 గంటల వరకు మీరు టీవీ పెట్టుకుంటే మీకు వస్తుంది. 15 లక్షల వరకు ఇవ్వబోతున్నారు దేశం మొత్తం మీద ఏ క్యాన్సర్ పేషెంట్కైనా. ఆ విధంగా దానికి కార్డు అవసరమా లేదా అనేది కూడా అన్నీ వస్తాయి. ఆ కార్యక్రమాల మీద ఉపయోగించుకొని మనము మోడీ గారికి ఆయన యొక్క చేసే పనికి మనము మన సంపూర్ణ సహకారం అందిస్తూ రేపు పొద్దున మనం ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మన కంటోన్మెంట్లో దేనికి మనం నోచుకుంటలేము. దానికి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడ చేసినా కూడా హాస్పిటల్ రావడానికి కూడా కష్టంగానే ఉంది. ఇప్పుడు మనం ఆ విధంగా చూసుకొని మనకు అన్నీ వస్తాయిగా. ఆయన డైరెక్ట్గా మనకి ఇవ్వబోతున్నాడు, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేదాన్ని కూడా ఉపయోగించుకోండి. ఈ విధంగా మీకు చెప్తున్నాను. బ్యాంకు వాళ్ళు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మా సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చాడు భిక్షపతి గారు,
అతనికి మీకు ఎటువంటి సహాయకారం కావాలన్నా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సెంట్రల్ బ్యాంక్ కదా చెప్పండి. సెంట్రల్ బ్యాంక్ వాట్ ఇస్ దట్ యూ డూ? సార్ నేను సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చాను. ప్రోగ్రామ్ వచ్చేసి వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులకు కానీ అవగాహన పరులకు కానీ PMSBY, PMJBY, APY, ముద్రా లోన్స్ కానీ స్టాండప్ ఇండియా లోన్స్ కానీ ఎలాంటి లోన్స్కి అయినా వాళ్ళకి కరెక్ట్ ప్రాజెక్టులు వాళ్ళు వస్తే దానికి సంబంధించి అన్ని వివరాలు మేము ఫైనాన్స్ చేసి వాళ్ళని కేంద్ర పథకాలకు లబ్ధిదారులుగా రూపొందించడానికి సిద్ధంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్. థ్యాంక్ యూ. నాయకుడు నరసింహ గారు మాట్లాడాలని కోరుతున్నాను. బాలా ఒక నిమిషం మాట్లాడలేరే. వీళ్ళు బొల్లారంలో మన నాయకులు, వీళ్ళు పార్టీలకు వచ్చిదా మనంతా మనం ఏం లేదు. అయితే ఇప్పుడే అది కూడా రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా రేపటి మీటింగ్ లో తెలియజేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఏదన్నా మీకు తెలియని ఉంటే అడగండి, మేము చెప్తాం. దానికి ఏం చేయాలని ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా మాట్లాడి చెప్తాం. మీకు ఏదైనా సమస్యలు ఇక్కడ అర్థం కాని ఉంటే మాకు దయచేసి మా దగ్గర చెప్పండి. చెప్తే దాని గురించి మేము మాట్లాడతాం. ఆ విషయం ఏదైనా కానీ